అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. 2024-25 బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ సమర్పించనున్నారు. ఈసారి బడ్జెట్ 2,93,000 కోట్ల నుంచి 2,95,000 కోట్లు ఉంటుందని సమాచారం. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు బట్టి. అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం ఛాంబర్లో బట్టిని కలిశారు సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ అధికారులు. బడ్జెట్ పెడుతున్న సందర్భంగా ఆయనకు బొకే ఇచ్చి విషెస్ చెప్పారు. బడ్జెట్ పెడుతున్న సందర్భంగా ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు బట్టి దంపతులు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లారు బట్టి. రాష్ట్ర బడ్జెట్ పై మరిన్ని డీటెయిల్స్ అసెంబ్లీ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, బడ్జెట్ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. అయితే ఈ కేబినెట్లో ఈ 2024-25కు సంబంధించినటువంటి ఈ వార్షిక బడ్జెట్ను ఆమోదం తెలుపుతారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ కమిటీ హాల్కు చేరుకున్నారు. అసెంబ్లీలో ఆల్రెడీ ఈ కేబినెట్ సమావేశం మొదలైంది. ఇందులోనే ఈ వార్షిక బడ్జెట్కు సంబంధించినటువంటి ఈ రాష్ట్ర కేబినెట్ ఇందులో ఆమోదం తెలుపుతుంది. అయితే ఈసారి 2024-25కు సంబంధించినటువంటి ఈ వార్షిక బడ్జెట్ 2,80,000 నుంచి 90,000 కోట్ల మధ్యలో ఉంటుంది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అంటే వాస్తవాలకి దగ్గరలా బడ్జెట్ ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో చూసాము, గత 10 ఏళ్లలో కూడా బడ్జెట్ ఎప్పుడు చూసినా కూడా బడ్జెట్లో ఉన్నటువంటి అంకెలకు తర్వాత గ్రౌండ్ లెవెల్లో దానికి సంబంధించి ఖర్చు పెట్టే విధానం చూస్తే అసలు పొంతన లేకుండా ఉండేది. నిధులు కేటాయింపు కూడా అసలు పొంతన ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ హయాంలో మొదటిసారిగా ఈ ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ వార్షిక బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నారు. ఈ వార్షిక బడ్జెట్ అంచనాలకు దగ్గరగా, వాస్తవాలకు దగ్గరగా ఏదానికైతే ఎంత కేటాయించాలి, దానికి సంబంధించి ఎంత ఖర్చు చేస్తారని అనుకుంటున్నారు. ముందే దానికి సంబంధించి ఒక అంచనాకు వచ్చారా, ఆ అంచనా ఆధారంగానే ఈ బడ్జెట్ అనేది కేటాయింపులు ఉంటాయి. ఇప్పటికే ఈ శాఖల వారీగా ఏ శాఖలో ఎలాంటి ప్రియారిటీస్ ఉన్నాయి, ఏ దానికి ఎంత కేటాయించాల్సిన అవసరం ఉంటుంది, ఏ శాఖకు ఎంత అవసరం ఉంటుందనే దాని మీద ఇప్పటికే ఆయా శాఖల వారీగా ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటికే దీని మీద రివ్యూ చేసి దాని మీద ఒక అంచనాకు వచ్చారు. అంటే ఈ 2024-25కు సంబంధించిన బడ్జెట్లో ఎక్కువగా మెజారిటీగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారెంటీలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ఈసారి కేటాయించే బడ్జెట్లో నిధులు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి మాఫీ అనేది ప్రభుత్వం ప్రాసెస్ ప్రారంభించింది. ₹1,00,000 రుణమాఫీ వరకు ఆల్రెడీ చేసింది. ఇక మిగతా ₹1,00,000 అంటే ₹1,00,000 వరకే చేయాల్సి ఉన్నది. సో దీనికి సంబంధించి కూడా ఆగస్టు 15 అనేది ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకున్నది. కాబట్టి ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు ఉన్న రైతులందరూ కూడా రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ రుణమాఫీకి సంబంధించిన దాని మీద కూడా ఇవాళ ఈ బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి ఆల్రెడీ దీనికి సంబంధించి అభిప్రాయ సేకరణ కొనసాగుతూ ఉన్నది. ఉమ్మడి జిల్లాల వారీగా ఎంత ఉండాలి, గతంలో ఈ రైతు బంధు పేరుతోని మొత్తం ప్రభుత్వ సొమ్మంతా కూడా ప్రజల సొమ్మంతా కూడా దుబారా చేశారు. అనవసరంగా ఈ రైతు బంధు పేరుతోని అవసరం లేని వాళ్ళకు కూడా ఇచ్చారు. రాళ్లకు, రప్పలకు, చెట్లకు, గుట్టలకు, ఫామ్ హౌస్లకు, తర్వాత ఈ వెంచర్స్, రియల్ ఎస్టేట్ వెంచర్స్లకు ఇట్లా ఇష్టానుసారంగా ఈ రైతు బంధు అనేది ఇచ్చారు. కాబట్టి దానివల్ల డబ్బంతా కూడా దుబారా చేశారు. నిజమైనటువంటి అర్హులకు పూర్తి స్థాయిలో అందలేకపోయింది అనేది ఒక ఆరోపణ ఉంది. కొన్ని నిరూపణ కూడా అయ్యాయి. కాబట్టి ఈసారి రైతు భరోసా పేరుతోని ప్రభుత్వం 15,000 ఇస్తుంది. ఎకరాకు 15,000 ఇస్తుంది. కాబట్టి 2 సీజన్లు కలిసి ఈ 15,000 ఇచ్చేది కూడా ఎవరికి కూడా అనవసరంగా పోవద్దు, నిజమైనటువంటి సాగుదారులు ఎవరైతే ఉంటారో ఆ సాగుదారులకే ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఈ ఎకరాలు అనేది కూడా ఎంత ఉండాలనే దాని మీద కూడా ఒక కటాఫ్ పెట్టే ఆలోచన కూడా చేస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఈ రైతు భరోసా అనేది కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. సో ఇట్లా ఈ రెండింటికి దృష్టిలో పెట్టుకొని ఎంత అవుతుంది, వాస్తవానికి పట్టాదారులు సాగు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, దీనికి ఎకరాకు 15,000 ఇస్తే ఎంత అవుతుంది, ఇక రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇట్లా ఈ 3 వ్యవసాయ రంగానికి సంబంధించిన దాంట్లోనే ఈ 3-4
విభాగాలకు సంబంధించి ప్రధానంగా దీన్ని కూడా ఈ నిధులలో ఈ బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వైద్యానికి విద్యానికి కూడా ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ విద్యారంగానికి సంబంధించిన దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తర్వాత ఈ అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులకు సంబంధించినటువంటి కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేసే విధంగా కూడా చేస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ విద్యా రంగానికి సంబంధించి కొంత నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. వైద్య రంగానికి సంబంధించి కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు సంక్షేమ పథకాలకు సంబంధించి గృహలక్ష్మి గృహజ్యోతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా ఆల్రెడీ ఈ అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ కేటాయించిన తర్వాత ఇప్పటికే దాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 3500 ఇండ్లు ఇస్తామని చెప్పేసి మొదటి విడతలో ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి దానికి కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఈసారి వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ కేటాయించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నది ఏవైతే ప్రయారిటీగా భావిస్తుందో ఆ ప్రయారిటీ ఉన్నటువంటి పథకాలకు ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆల్రెడీ శాఖల వారీగా అధికారులు కూడా దీని మీద కొన్ని సూచనలు కూడా చేశారు. కాబట్టి అందులో ఒక వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఈ 3-4 పథకాలు అమలు చేయాలంటే ఓవరాల్గా ఎంత అయ్యే అవకాశం ఉంటుంది, తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఎంత అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 50,000 వరకు అవుతుందని చెప్పేసి ఒక అంచనాకైతే వచ్చారు 6 గ్యారంటీలకు. మరి 50,000 కోట్లు కేటాయిస్తారా, అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందా, ఇంకా ఏవే పథకాలు ఎక్కువగా మళ్ళీ అమలు చేసే అవకాశం ఉంటుంది, ఏవి ప్రకటించే అవకాశం ఉంటుంది అనే మీద కూడా ఇవాళ అసెంబ్లీలో దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక హైదరాబాదు అభివృద్ధి విషయానికి చూస్తే మనకు ఇప్పటికే ఈ మూసి ప్రక్షాళనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 2-3 సార్లు దీని మీద రివ్యూ చేశారు. తర్వాత దాని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మూసి ప్రక్షాళనకు సంబంధించిన దానికి కూడా కొంత నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు హైడ్రాకు సంబంధించి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఇట్లా 3-4 శాఖలకు సంబంధించి ఒక హైడ్రా అనేది ఏర్పాటు చేశారు. ఈ హైడ్రాకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు దీనికి ప్రత్యేకంగా అవసరమైతే నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు. కాబట్టి ఈ హైడ్రాకు సంబంధించిన దానికి కూడా కొన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ డెవలప్మెంట్తో పాటు ఇట్లా రైతులకు సంబంధించి తర్వాత గ్రామాలలో ప్రజల సంక్షేమానికి సంబంధించి వీటికే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పథకాలకే ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎక్కువగా ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంటుంది. శ్రవంతి. రైట్ యాదగిరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.